ఎక్కడ కలిసాం మనం ఫస్ట్ నీకు గుర్తుందా? ఇంట్లో కలిసాం. శ్రీనాథ్ అన్న తీసుకొచ్చారు మీ ఇంటికి. ఆ! అప్పుడు అమ్మ ఉండేది. అవును. ఇద్దరం కలిసి వచ్చి అంటే అప్పుడు శ్రీనాథ్ అన్న చాలా మంది దగ్గరికి తీసుకువెళుతూ ఆలి అన్నని కూడా పరిచయం చేస్తాను మీకు. ఒకసారి మీరు పాటలు పాడి వినిపించండి. ఆలి అన్న ద్వారా ఏదైనా అవకాశం వస్తుంది అని చెప్పి శ్రీనాథ్ అన్న తీసుకొచ్చారు మీ దగ్గరికి. అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదో పండో, ఫలమో తీసుకెళ్తాం కదా మామూలుగా. కానీ నేను శ్రీనాథ్ అన్న ఎవరి దగ్గరికి వెళ్ళినా పండు, ఫలం కాకుండా పాట తీసుకెళ్ళేవాళ్ళం. అవును. అట్లాగే మీ దగ్గరకొచ్చినప్పుడు ఒక పాటతో వచ్చాం. అవును. నేను రాత్రి షూటింగ్ చేసుకొని రూమ్‌లో పడుకోనుంటే, ఉదయం 10, 10:30 ఆ టైంలో ఒక టేబుల్ మీద మ్యూజిక్ కొడుతూ, మంచు కుండలున్న చంద్రమా చందనాలు జల్లిపో అని పాడుతుంటే, నేను నిద్రతో లేసా. బయటకొచ్చా. అంటే మా అమ్మ పర్మిషన్ లేకుండా ఎవడో లోపలికొచ్చేసాడు. ఎవడు? అని డోర్ తీస్తే శ్రీనాథు, ఆ పక్కన నువ్వు. ఒక పాట ఆ పాట మళ్ళీ పాడమని చెప్పి మొత్తం అంతా వినిన తర్వాత, రామానాయుడు గారు 'తాజ్‌మహల్' అని ఒక సినిమా తీస్తున్నారు శ్రీకాంత్ తోటి. "నువ్వు అక్కడికెళ్ళబ్బా! నీ లైఫ్ చేంజ్ అవుతది." అంటే అమృత ఘడియలు అంటారు కదా! ఆ టైంలో నువ్వు అక్కడికెళ్ళటం అంటే రామానాయుడు గారు ఆయన హ్యాండ్ పెడితే అమృతహస్తం. అమృతహస్తం. హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు. ఆయన ద్వారా ఆయన కాంపౌండ్‌లో నుంచి వచ్చిన పెద్ద స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందున్నారు. అవునండి. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన రైటర్స్ ఉన్నారు. ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఒక సుభాష్ చంద్రబోస్. అంటే అప్పట్లో మనం అనుకుంటాం శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, వేటూరి గారు, ఆరుద్ర గారు ఎంతోమంది రైటర్స్ తర్వాత అతి చిన్న వయసులో ఎక్కువ పేరు సంపాదించింది మేబీ నువ్వే అనుకుంటా కదా! అతి చిన్న వయసులోనే నేను చెప్తా పేరు గురించి మీరు చెప్పాలి. 22 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించానండి. అవును. 'తాజ్‌మహల్' 95లో వచ్చింది. అప్పుడు నా వయసు 22 ఏళ్ళు. అప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని వచ్చాను. ఓకే. శ్రీనాథ్ అన్న ఇలా మీలాంటి పెద్దలందరి ఆశీర్వాదంతో పరిశ్రమలోకి ప్రవేశించి, రామానాయుడు గారి అమృతహస్తంతో పాట రాసి, ముప్పలనేని శివ గారు దీని వెనకాల ఎగ్జాక్ట్‌లీ. చాలా చాలా మంచి అవును. మనసున్న దర్శకులు ముప్పలనేని శివ గారి ప్రోత్సాహంతో పాట రాసి, నా మొదటి పాట పాడింది బాలు గారు, చిత్ర గారు. ఏవిఎంజీలో రికార్డ్ అయిందది. సూపర్. అలా అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ